టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమి ఆసుపత్రిలో చేరారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్లో షమి గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో షమికి తాజాగా ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది, కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఎక్స్లో ట్వీట్ పెట్టాడు. ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్స్ షమి త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా 2023 వన్డే ప్రపంచ కప్లో షమి గాయపడ్డాడు. నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత షమి ఒక్కో మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో లేడు. చీలమండల గాయానికి ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయకపోవడంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవలే BCCI కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.